ఓం విశ్వకర్మణే నమః. నమస్కారం అండి. వెల్కమ్ టు రాంబాబు వాస్ ఛానల్. ఈరోజు మీకు ఒక ఇంట్లో స్త్రీలు అనారోగ్యానికి గురవుతుంటే అలాంటప్పుడు వాస్తు దోషాలు ఏంటనేది మనం కొన్ని దోషాలు ఉంటాయి. 4-5 పాయింట్స్ మీకు చెప్తానండి, ఇంపార్టెంట్. ఒకటి, స్త్రీలకు అనారోగ్యానికి కారణాలు వాస్తు దోషాలు. ఆగ్నేయంలో దోషాలు అనేవి ఉండకూడదు. అంటే ఆగ్నేయంలో వంటగదిలో డస్ట్బిన్ ఉంచరాదు. కిచెన్ ఎప్పుడు నీట్గా ఉండాలి. ఆగ్నేయంలో టాయిలెట్ అండ్ సెప్టిక్ ట్యాంకులు ఉండకూడదు. ఈ ఆగ్నేయం జోన్లో వేస్ట్ వస్తువులు అంటే పనికిరాని వస్తువులు, ఇరిగిపోయినాయి, ఎలాంటివి ఉండరాదు. స్టోర్ రూమ్ కూడా ఇక్కడ ఉండకూడదు. ఒకవేళ స్టోర్ రూమ్ ఉంటే అందులో లైటు అరేంజ్ చేసుకోవాలి. అప్పుడు కొంత దోషం తగ్గుద్ది. చీకటిగా ఉండకూడదు అనమాట. ఆగ్నేయం ఫైర్ కదా, చీకటిగా ఉండకూడదు. ఆగ్నేయంలో నిద్రించరాదు. ఆగ్నేయంలో కనుక నిద్రిస్తే వాళ్ళకి ఆ స్త్రీకి అనారోగ్యం రావచ్చు. ఆగ్నేయం అనేది స్త్రీకారకం, అంటే శుక్రగ్రహం ఉంటుంది కదా, అగ్ని దిక్పాలకుడు అగ్ని గ్రహం, శుక్రగ్రహం. అది స్త్రీ గ్రహం, స్త్రీకి సంబంధించింది కాబట్టి వీళ్ళకి ఎక్కువ చూపించే అవకాశం ఉంటుంది. డే లైట్ ఎల్లో కలర్ను మనం వెలిగించుకోవాలి. ఇది ఫైర్ జోన్, అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. కిచెన్ ప్లాట్ఫామ్కు గ్రీను, ఎల్లో, రెడ్ కలర్స్ ఎంచుకోవాలి. మనం ఆ కలర్స్నే వాడుకోవాలి. టైల్స్ కానీ ఆ రూమ్లో కలర్స్ కానీ అవే వాడుకోవాలి. గ్రీన్ నెంబర్ 1, లేదంటే ఎల్లో, రెడ్ కూడా ఓకే. ఆగ్నేయంలో టాయిలెట్స్ ఉంటే తీసేయాలి. ఆగ్నేయంలో టాయిలెట్స్ ఉంటే కంపల్సరీగా ఎట్టి పరిస్థితుల్లో ఆగ్నేయ కార్నర్స్లో ఎలాంటి కట్టుబడులు ఉండకూడదు. సెప్టిక్ ట్యాంకులు, టాయిలెట్స్ ఏ ఉండకూడదు అనమాట. అప్పుడు ఆగ్నేయ దోషం పనిచేస్తుంది. ఆగ్నేయ దోషం అంటే చాలా డేంజర్. ఒకవేళ టాయిలెట్ ఆగ్నేయంలో తీయలేకపోతే మనం రెమెడీ చేసుకోవాలి. ఈ ఆగ్నేయంలో మనకి కిచెన్కి గ్రీన్ కలర్ నెంబర్ 1 ప్లాట్ఫారానికి. అని చెప్పి ఈ విషయాలు మనకు తెలిస్తే అవి మనం చదివేసుకుంటే, ప్లస్ జాతకం కూడా దోషం ఉంటుంది, అది వేరే విషయం. ఇది మాత్రం వాస్తుపరమైన దోషాలు మనం లేకుండా చేసుకోవటం మంచిదండి. నమస్కారం అండి. Thanks for watching. Like, subscribe, click the bell icon.